చాలా మంది యుద్ధం ఆగిందని చెప్తున్నారు. యుద్ధం ఆగేలాగా పాకిస్తాన్ కాళ్ళ బేరానికి ఎందుకు వచ్చిందని మీరు భావిస్తున్నారు? ఎస్, ఎందుకు వచ్చిందంటే బ్రహ్మోస్ వేసి పాకిస్తాన్ని సర్వనాశనం చేయాలని చెప్పి మన ఆర్మీ అనుకుంది, మన ఇండియన్ ఆర్మీ అనుకుంది, రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. సో ఈ బ్రహ్మోస్ ప్రయోగిస్తే పాకిస్తాన్ నామ రూపం లేకుండా వెళ్ళిపోతుంది. చరిత్ర పుటంలో మాత్రమే పాకిస్తాన్ అనే పేరు, పలానా భారతదేశం పాకిస్తాన్ అనే ఒక కంట్రీని ధ్వంసం చేసింది అని టెక్స్ట్ బుక్స్ లోనో లేకపోతే ఎక్కడనో చదువుకోవాలి, వికీపీడియాలో తప్ప పాకిస్తాన్లో ఎస్ నేను పాకిస్తానీ అని చెప్పుకోవడానికి కూడా ఒక మనిషి కూడా ఉండదు, ఒక పూచుక పుల్ల కూడా ఉండదు. ఆ బ్రహ్మోస్ ప్రయోగించిన చోట బ్రహ్మోస్ యొక్క శక్తి సామర్థ్యాలు చాలా అద్భుతమైనవండి. ఈ బ్రహ్మోస్ యొక్క మన శక్తి సామర్థ్యాలు తెలుసుకోవాలంటే ఒక్కసారిగా మనం మళ్ళీ కురుక్షేత్ర యుద్ధానికి వెళ్ళాల్సి వస్తుంది. మహాభారతం చదవాల్సి వస్తుంది, మహాభారతం తెలుసుకోవాల్సి వస్తుంది. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులపై పాండవులు గెలుస్తున్నారు, కౌరవుల రాజ్యం కౌరవులను మొత్తం కూడా చంపేస్తున్నారు అన్న కోపంతో ఈ బ్రహ్మోస్ అంటే అప్పుడు బ్రహ్మాస్త్రం అంటారు, అది గొప్ప వరం. అది ఆ బ్రహ్మాస్త్రం అందరికి ఉండదు. అది మన భారతదేశానికి ఉన్నటువంటి గొప్ప వరం ఏంటంటే బ్రహ్మాస్త్రం. తెలియని నాస్తికులు ఇష్టం వచ్చినట్టు ఉంటారు, ఎట్లా పడితే అట్లా నరం లేని నాలుకనట ఎన్నైనా వాగుతుందట సాక్ష్యాలు లేకుండా. కానీ ఈ బ్రహ్మోస్ యొక్క పవర్ ఏంటంటే ప్రజలారా, ఒక్కసారి కురుక్షేత్ర యుద్ధం అయినప్పుడు అభిమన్యుడు భార్య శశిరేఖ ఎవరైతే ఉన్నారో ఈ పాండవుల వంశాన్ని తను మోస్తుంది, అంటే గర్భంలో ఉందన్నమాట. సో అప్పుడు ఏం చెప్తారు, ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు అందరు చనిపోయిన తర్వాత కోపంతో, పాండవుల మీద కోపంతో పాండవుల వంశం సర్వనాశనం అయిపోవాలి అని చెప్పి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తారు. సో ప్రయోగించినప్పుడు బ్రహ్మాస్త్రానికి ఉన్నటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే, ఏదైతే మనసులో కోరుకొని బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తారో దాన్ని మాత్రమే అది డ్యామేజ్ చేస్తుంది. అంటే ఇక్కడ క్లియర్గా మనం తెలుసుకునేది ఏంటంటే, అంటే శశిరేఖ కడుపులో పిండాన్ని ఇప్పుడు వంశం నిర్వీర్యం అవ్వాలని బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే వంశం ఎక్కడుంది, పాండవుల వంశం శశిరేఖ కడుపులో ఉంది. సో శశిరేఖ కడుపులోకి ఆ బ్రహ్మాస్త్రం చీలికపోయింది. సో దాని తర్వాత మళ్ళీ శ్రీకృష్ణుడు మళ్ళీ ఆయన శక్తులన్నీ ఉపయోగించి, అది వేరే విషయం. కానీ దీనికి ఉన్నటువంటి గొప్ప, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ అదే బ్రహ్మోస్ ఇస్ నథింగ్ బట్ ఏ బ్రహ్మాస్త్ర. దాన్ని మైండ్లో పెట్టుకొని తయారు చేసినటువంటి ఈ బ్రహ్మోస్ ఏదైతే ధ్వంసం చేయాలి అని చెప్పి ఒక్కసారి మనం టెక్నికల్గా ఏదైతే మనం ధ్వంసం చేయాలని చెప్పి కోరుకుంటామో అది నామరూపం లేకుండా అదే చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మోస్ వదులుతారండి, బ్రహ్మోస్ వదిలిన తర్వాత అది వెళ్తా ఉంటుంది పాకిస్తాన్ పై. వెళ్తా ఉంటే మధ్యలో ఇంకేదైనా దేశమో లేకపోతే ఎవరైనా మనిషో లేకపోతే ఇంకొకరో ఆర్మీ ఎవరైనా అడ్డొచ్చింది అనుకో, బ్రహ్మోస్ ఏం చేస్తుంది తెలుసా, వాళ్ళని దూసుకపోదు, వాళ్ళలోంచి చీల్చుకపోదు. అది వాళ్ళు అడ్డొస్తే పక్క నుంచి పోతుంది. దాని ఏమేంటి, బ్రహ్మోస్ ఏమేంటి, మనం చెప్పింది ఏంటి, పాకిస్తాన్ని నువ్వు ధ్వంసం చేయాలి. బ్రహ్మోస్ ఏమేంటి, పాకిస్తాన్ని నువ్వు ధ్వంసం చేయాలి, బ్రహ్మోస్ ఎయిమ్. సో ఈ బ్రహ్మోస్ ఎయిమ్ కూడా పాకిస్తాన్ నువ్వు ధ్వంసం చేయాలనే ఉంటుంది. కాబట్టి అది పాకిస్తాన్ దగ్గరికి పోయింది అనుకోండి, నామ రూపం లేకుండా పాకిస్తాన్. సో దెబ్బకి అందుకే పాకిస్తాన్ భయపడి కాళ్ళబేరానికి వచ్చింది. ఎవరి ద్వారా కాళ్ళబేరానికి వచ్చింది, ట్రంప్ దగ్గరికి పోయాడు. ట్రంప్ దగ్గరికి పోయి కాపాడండి ప్లీజ్, మధ్యవర్తిత్వం చేయండి, మీరు మమ్మల్ని కాపాడండి అంటే ట్రంప్ కూడా వినలే అంట. నా మాట వింటాడా మోడీ, ఎవరి మాట వినడు. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు, నువ్వు వాళ్ళతో పెట్టుకున్నావు, నువ్వు ఎవరో మాటలు విని వాళ్ళతో పెట్టుకున్నావు, వాళ్ళు నా మాట వినరు, అది ఇది అని చెప్పి అన్నాడు.
సరే ఒక పని చేయి, నువ్వే బతిమలాడుకో, నువ్వే ఒక మెయిలో ఫ్యాక్సో ఏదో ఒకటి చర్చలు సఫలం చేసుకో, నువ్వే వాళ్ళకి మీ చీఫ్ ద్వారా, చీఫ్ అడ్వైజరో సమ్ ఉంటారు కదా ఎంబసీస్, వాళ్ళ ద్వారా కబురు పంపించు, బతిమలాడు. నువ్వు వాళ్ళని బతిమలాడినాక అప్పుడు నేను ట్వీట్ చేస్తా అని చెప్పి అట్లా ట్రంప్ ట్వీట్ చేయడము. సో ఇవన్నీ కూడా జరిగినాయి. ఇది చెప్పాలంటే చాలా పెద్ద, ఇది చాలా మందికి తెలియదు. నాట్ ఈవెన్ సో కాల్డ్ మన బీజేపీ నాయకులకి కూడా అక్కడ ఏం జరుగుతుందనేది తెలీదు. ఈ విషయం అయితే తెలియదు. సో చాలా మంది రకరకాలుగా మాట్లాడుతున్నారు, ట్రంప్ ఎందుకు వెనకకేసిండ్రు, ఎందుకు యుద్ధం జరగలే అని చెప్పి. సో ముఖ్యమైనటువంటి రీజన్ ఇది యాక్చువల్గా చెప్పాలంటే. కానీ ఏం చేసిండ్రు ఇక్కడ, కొంచెం మనం ఎప్పుడు కూడా మానవత్వం ప్రదర్శిస్తూ ఉంటాం మన భారతదేశంలో. సో మానవతా దృక్పథంతో చర్చలు అయ్యే వరకు కొంచెం గ్యాప్ ఇచ్చింది అంతే. ఈరోజు యుద్ధం వద్దు అని చెప్పిన తర్వాత ఏం చేసారు వీళ్ళు, మళ్ళీ దాడి చేసారు. అది వాళ్ళు చేసినటువంటి తప్పు. అంటే వాళ్ళు మాట మీద నిలబడలేదు. మన భారతదేశానికి ఉన్న గొప్పతనం ఏంటండి, మనం మాటల మీద నిలబడతాం, మానవతా దృక్పథం చూపిస్తాం, ధర్మాన్ని నమ్ముతాం, ధర్మో రక్షతి రక్షిత అంటాం. కానీ ఇక్కడ వీళ్ళు అధర్మాన్ని నమ్ముకున్నారు పాకిస్తాన్లో. అండ్ ఇంకా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, మొన్న ఏదైతే యుద్ధం ఆపేయండి అని వాళ్ళు బతిమలాడిన తర్వాత ఫైరింగ్ మన వాళ్ళు ఆపేసినాక ఏమైందండి, ఫైరింగ్ ఆపేసిన తర్వాత మళ్ళా పాకిస్తాన్ దాడి చేసిందని అందరూ అనుకుంటున్నారు. కానీ అసలు వాస్తవం తెలియదు ఎవరికి. ఆ దాడి చేసింది పాకిస్తాన్ కాదు. పాకిస్తాన్ దాని మనుగడ కాపాడుకోవడానికి యుద్ధం ఆపేసింది. కానీ పాకిస్తాన్ని పహల్గామ్ అటాక్ చేయించింది ఎవరు, పాకిస్తాన్తో, ఉగ్రవాదులతో చైనా. పాకిస్తాన్ డబ్బులు లేవు, పాకిస్తాన్ బీద దేశంగా ఉండిపోయింది. సో పాకిస్తాన్కి డబ్బులు ఇస్తామని చెప్పి ఫండింగ్ ఇచ్చేది ఎవరు, చైనా. పాకిస్తాన్ని భారతదేశం వైపు ఉసిగొల్పేది ఎవరు, చైనా. సో మీరు భయపడి యుద్ధం ఆపేస్తారా అని చెప్పి చైనా పాకిస్తాన్ పేరుతోటి ఆ రోజు దాడి చేసింది చైనా అని జోరుగా విశ్వసనీయ వర్గాల సమాచారం మాట్లాడుకుంటున్నారు. వాళ్ళకి భారతదేశ ఎదగద్దు అని కోరుకునేది ఎవరు, ఎస్ పాకిస్తాన్ కోరుకుంటుంది, కోరుకోవడం వరకే, దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేదు. ఎందుకని